వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే మాకు తెలిసిన సామాజికవేత్త బండారు రామకృష్ణరావు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. 600 సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఆలయంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి జనం పోటెత్తారు. చుట్టూ గోదావరి మధ్యలో గుట్టపై స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువున్న నేపథ్యంలో 2వ సంవత్సరం జరుగుతున్న జాతరల ఏర్పాట్లపై పెదవి విరుస్తున్న భక్తులు భద్రాచలం, చెన్నంపేట, మరోవైపు మోదై గ్రామం నుంచి 2 వైపుల నుంచి భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. కొంత దూరం పడవ ప్రయాణం, మరికొంత దూరం ఇసుకలో నడవాలి. కానీ ఈ సంవత్సరం ఏర్పాట్లు సరిగా లేవని స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు, కమిటీ సభ్యులు ఏం పట్టించుకోవడం లేదని, ఏర్పాట్లు సరిగా లేవని, సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడమే కష్టంగా ఉందని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఏర్పాట్లపై మండిపడుతున్నారు. దర్శించుకోవాలని హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కనీసం ఏర్పాట్లు లేవు, ఏ మాత్రం కూడా లేదు. ఇంతవరకు కూడా 3 గంటల నుంచి లైన్లో నిలబడుతున్నా కూడా ఏ మాత్రం కూడా ఇంతవరకు కావట్లేని పరిస్థితి. కనీసం బార్గేడ్ లేవు, కనీసం తాడు పట్టుకునే పరిస్థితి కూడా ఇక్కడ ఎవరు లేరు. లైన్ లేదు, ఏం లేదు. ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు. కేవలం ఎండోమెంట్ వాళ్ళు పైసలు సుల్లో మాత్రమే ఉన్నారు. అలా ఎవరెవరు పైసలు ఇస్తున్నారు చదవడంలో మాత్రమే ఉన్నారు తప్ప లైన్లో మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. ఏ మాత్రం కూడా లేదు. 3:30 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం. భక్తులందరూ కూడా చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఏ మాత్రం కూడా ఇట్లాంటిది కూడా లేదు. ఇక్కడ ఇదిగా మాకు బాగా చేసేవాళ్ళు కానీ ఈసారి మాత్రం కంపెనీ వాళ్ళు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు లేదు ఈ నెలల్లో కంపెనీ వాళ్ళు ఏమీ పట్టుకోవట్లేదు. కానీ తప్ప ఇక్కడ ఎవరు ఏమి పట్టుకోవట్లేదు. అంతా ఏంటంటే భక్తుల నుంచి కరెన్సీ కింద తప్ప భక్తులకి ప్లేస్ లేదు. ఏదైనా క్యూ లేదు, ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు. వాళ్ళ సొంత వాళ్ళు వస్తే తప్ప బయట వాళ్ళు మాత్రం ఎవరు కూడా పట్టడానికి పంపించారు. సొంత వాళ్ళే కమిటీ వాళ్ళు మొత్తం ఒక గ్రూప్ అయిపోయి వాళ్ళు పట్టుకుంటున్నారు. 3 గంటల నుంచి ఇక్కడ పడ్డాం, ముందుకు వెళ్ళట్లేదు, వెనకాల ముందుకెళ్ళట్లేదు. కాబట్టి కొద్దిగా దీన్ని పట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఏదైతే మనం అంటే కాకతీయ కాలం నాటి నిర్మించినటువంటి ఆనాటి అంటే సుమారు 600 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం వీరభద్రుని ఆలయం. అంటే భద్రకాళి అనేటువంటి గిరిజన మహిళలు వివాహం చేసుకుని ఇక్కడ కొలువై అంటే అందరికీ కూడా అన్ని రకాలుగా కోరికలు తీర్చేటువంటి దైవంగా పేరు పొందినటువంటి వీరభద్ర ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ యొక్క ఆలయానికి వశిష్ఠ ఏంటంటే చుట్టూ గోదావరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇసుక తిన్నలు ఉంటాయి. ఈ యొక్క గుడికి రావాలంటే ఇది భద్రాచలం చెన్నంపేట, ఆ యొక్క చెన్నంపేట, రాజపేట నుంచి ఇసుకతో నడుచుకుంటూ ఈ యొక్క ఆలయానికి రావాలి. అంటే ఇది గోదావరికి మధ్యలో ఉంటూ ఒక గుట్ట మీద ఈ యొక్క ఆలయం నిర్మించడం జరిగింది. అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఆలయం ఇది. అయితే ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఉదయాన్నే ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి, అనేక రకమైనటువంటి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు అలా వచ్చినటువంటి భక్తులు అంటే ఇప్పుడు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకొని కోరికలు తీర్చేటువంటి స్వామిగా పేరు. ఈ యొక్క ఆలయంలో
దర్శనం చేసుకుంటే మనకు సంతానం కలుగుతుందని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. సాయంత్రం రోజు ఈ యొక్క ఏదైతే ఉందో జాతర ఉందో ఈ జాతరకి ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క జాతరలో మనకు విశిష్టమైనటువంటి ఏంటంటే సాయంత్రం జరిగారంటే అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణ వేడుక జరుగుతుంది. అంటే గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఈ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి ఎదుర్కోలు కూడా చాలా సందడిగా ఏదైతే పోలీసు బందోబస్తు ఈ యొక్క వేడుక కూడా జరుగుతుంది. అలాగే సాయంత్రం 12 గంటల తర్వాత ఈ యొక్క కళ్యాణ వేడుక అందరూ అంటే ఏదైతే గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతుందో ఆ యొక్క కళ్యాణాన్ని చూడటానికి నలుమూల అంటే దేశ నలుమూల నుంచి కూడా ఈ యొక్క ఆలయానికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ వేడుకలతో పాటు మొక్కులు తీర్చుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కమిటీ సభ్యులు ఉంటారు, కోతే గ్రామానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఉంటారు, అలాగే ఎండోమెంట్ అధికారులు కూడా ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఏర్పాట్లు తక్కువయ్యాయని ఏదైతే భక్తులు 3 గంటలు 4 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని స్వామివారిని దర్శించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని పోలీసులు అలాగే కమిటీ సభ్యులు కొంచెం చొరవ తీసుకొని త్వరగా స్వామివారిని దర్శనం చేయడానికి ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు వస్తున్నటువంటి భక్తులు కోరుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం బోతే గ్రామ పంచాయతీలో అంటే అతి పురాతన కాలం అంటే కాకతీయ నాటి ఆ రాజు ఏదైతే రాజులు ఉన్నారో ఆ కాకతీయ రాజు మనకి ఇక్కడ వేటకు రావటం ఏదైతే గిరిజన మహిళ అయినటువంటి భద్రకాళిని వివాహం చేసుకుని ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా అందరినీ కూడా కాపాడుతూ వస్తూ ఉండటం అదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని అంటే మోతే గడ్డ అనేటువంటి గడ్డ ఉంది. అంటే ఇదంతా కూడా చూస్తే చాలా చూడముచ్చటగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రముఖమైనటువంటి భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా బాసితులు ఉన్నటువంటి భద్రాచలానికి సమీపాన 5 కిలోమీటర్లు దూరంలో ఈ యొక్క చుట్టూ గోదావరి మధ్యలో గుట్ట ఆ పైన వీరభద్రుని యొక్క ఆలయం ఉంది. ఇది కాకతీయుల నాటి కట్టడం అతి పురాతనమైనటువంటి ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క జాతర అనేది ఇక్కడ కొనసాగుతుంటుంది. అంటే వచ్చేటువంటి భక్తులందరూ కూడా గోదావరి నదిలో నడుచుకుంటూ వెళ్ళడం అలాగే కొంత దూరం వెళ్ళాక ఈ యొక్క పడవలపై ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా మనకు గ్రౌండ్ రిపోర్ట్లో V5 న్యూస్ ద్వారా ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క పురాతన ఆలయం గురించి అక్కడ జరిగేటువంటి కళ్యాణం గురించి అక్కడ జరిగేటువంటి పూజల గురించి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తాం. రండి వెళ్దాం. నెక్స్ట్ అక్కడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్పుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని ప్రముఖ శివాలయాల్లో భక్తులు పోటెత్తున్నారు. ఉదయం నుండి శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తూ ఉండడంతో ఆలయ నిర్వాహకులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అశ్వారావుపేట, అనాపురెడ్డి పల్లి అలాగే చంద్రకొండ మండలాల్లోని ప్రముఖ దేవాలయాల్లో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణాలతో పాటు అన్నదానాలు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనాలు ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గట్టిగా Hola,
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన సతీమణి మల్లు నందినితో కలిసి పూజలు నిర్వహించారు. శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కుటుంబం పేరిట దేవాలయాల్లో పూజలు చేయించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి శివపార్వతుల ఆశీస్సులు ఉండాలని ఆయన పూజలు నిర్వహించారు. స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో శివపార్వతుల పూజ అనంతరం జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో చిన్ననాటి మిత్రులతో కలిసి కలిగి తిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి మిత్రులకు పంచుతూ ఆనందంగా గడిపారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిరియాల గ్రామంలో గోదావరి నది తీరాన వెలిసిన దక్షిణ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమ్మ నాగనారాయణ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం ఆకాశం అంతా పందిరివేసి భూదైవంతా ఇల్లు ఆలికిన విధంగా ఘనంగా నిర్వహించారు. శివాలయం అంతా భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతుల కళ్యాణం కనులారా తిలకించి పూజలు చేసి మహానదాన ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా మనసున్న బిడ్డలు ఇచ్చిన ధర్మమే కాబట్టే ఈ విధముగా చేయగలుగుతున్నాము. ఈ రోజు మీ అందరినీ నా కళ్ళారా చూసినప్పుడు నాకు హృదయంలో చాలా స్పందన జరిగింది. ఎందుకంటే మీ అందరూ కూడా నా అమ్మని తెలుసుకున్నారు, నా అమ్మ నాన్న ఏం చేస్తున్నా ధర్మం మీరు కూడా తెలుసుకుంటున్నారు అని ఎంతో ఆనందం కలిగి ఉన్నది. ఇదే విధంగా మీరు అందరూ కూడా ఈ ధర్మ మార్గంలో పాల్గొనాలి అని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా అమ్మ నాగనారాయణి నిర్వహించే కార్యక్రమంలో ఒక్క రూపాయి అయినా మీరు భాగస్వాములై ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అది కూడా మీ యొక్క కుటుంబ సంతోషం కొరకై. చేస్తే మీరు చేసినటువంటి తప్పిదాన్ని చూసి వేరొకరు చేసినటువంటి తప్పు వల్ల కలిగినటువంటి దోషం కూడా మీ ఖాతాలో పడుతుంది. అర్థమవుతుందండి? కాబట్టి మనం స్వయంకృతం చేయకూడదు, చేసేటువంటి వారికి మనం తావు ఇవ్వకూడదు అనమాట. శ్రద్ధగా మీకు అందరికీ మైకులో మాట వినిపిస్తుంది కదా, ఆ మాటను ఆలోకిస్తూ ఉండండి. అర్థం కాకపోతే పంతులు గారు నాకు అర్థం కాలేదండి అని చెప్పి మళ్ళీ మీరు ఒకసారి చక్కగా ఇప్పుడు ఎలా అయితే ముక్తకంఠంలో మాట్లాడుతున్నారో అప్పుడు కూడా అలా మీరు నన్ను పిలిచి అయ్యగారు నాకు అర్థం కాలేదండి
विश्वकर्मा प्रभु संपत्योर्नयो प्रभा भवयो वै मंगलम सावधाना सुमुहूर्ते सावधाना सुभगे सावधाना समये सावधाना लक्ष्मीनारायणा सावधाना మహాశివరాత్రిని పురస్కరించుకుని పాల్వంచలో వెలిసి ఉన్న ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త అయిన మత్స్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం కొరకు భక్తులు ఎటువంటి ఇబ్బందులకు పడకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని తెలియజేశారు. బంద్ అయిందా చూడు. ఓకే బంద్ చేసి
అమీన్పూర్ భీరంగూడ గుట్టపై గల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే భీరంగూడ గుట్ట భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు. శివనామ స్మరణలతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఎమ్మెల్యే గూడెం హరిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో 200కు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ, మల్లన్న టెంపుల్లే కానీ, అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజల ఆశీస్సులతో తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇక మన ప్రాంతంలో ఇక టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు, వారి ఆలోచన మేరకే ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈరోజు భీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ భీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మన ప్రాంతం అంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకుంటాము. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం భీరంగూడ గుట్ట, అమీన్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం 2 గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి 6 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది. 6 గంటల నుంచి ధర్మ దర్శనము క్యూ లైన్ మొదలయ్యింది. మరి ఈ క్యూ లైన్లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. వారు రావడం జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలకవర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఈ యొక్క క్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని క్యూ లైన్లో వాటర్ పాయింట్లు ఇచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము. మరి భక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో కాశీ తర్వాత దక్షిణ కాశీగా పేరుగాంచిన కుండలేశ్వర స్వామి ఆలయానికి శైవ భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు గోదావరి నది స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్లలో దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. దూర ప్రాంత భక్తులకు ఉచిత ఆటో సర్వీసులు అందిస్తున్న విలేకర్ రాజు సేవలను భక్తులు అభినందిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకల్లేపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తజన సంద్రమై భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్దకల్లేపల్లికి పోటెత్తారు. ఉత్తరవాహినిగా ప్రవహించే కళ్ళేపల్లి కృష్ణానది వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న వేలాది భక్తులు పెద్దలకు పిండ ప్రదానం చేశారు. ప్రమాదాల నివారణ కోసం ఘాట్ వద్ద జలు స్నానాలను దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే దుర్గా నాగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి వచ్చే భక్తులకు శ్రీరామచంద్రమూర్తి కనకమ్మ గారి జ్ఞాపకార్థంతో వారి కుటుంబీకులు వేలాది మందికి ఉచిత భోజనం పంపిణీ చేశారు. गुरवे नमः कदलीपुरनिवासाय कैलासाग्रनिवासिने पार्वती प्राणनाथाय नागेश्वराय मंगलम. దక్షిణకాశీ క్షేత్రము మోపిదేవి మండలము కృష్ణా జిల్లా పెద్దకల్లేపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా 23వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు విశేషంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు మహాశివరాత్రి పర్వణ దినం సందర్భంగా ఈ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవార్లకు లలిత ఖడ్గనామరక్షణ కుంకుమార్చనలు విశేషంగా జరిగినవి. అనంతరం స్వామివారికి పంచామృతాలతో పంచఫలరసాలతో నదీ జలాలతో కుంభమేళానికి తీసుకొచ్చినటువంటి గంగా జలాలతో ఇక్కడ స్వామివారికి విశేషంగా అభిషేకం జరిగినది. అలాగే నదీ స్నానం ఆచరించి భక్తులందరూ కూడా విశేషంగా ఈ చుట్టుపక్కలందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుని స్వామి అనుగ్రహం పొందుతారు. ఇక్కడ స్వామివారు స్వయంగా సర్పరూపంగా ఉద్భవించారు కాబట్టి ఎవరైతే మహాశివరాత్రి నాడు స్వామివారిని భక్తి శ్రద్ధతో దర్శిస్తారో వారికి జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్గా స్కంద పురాణాంతర్గతంగా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇలాంటి స్వామివారికి అభిషేకములు విశేష దర్శనములు జరుగుతాయి. అనంతరం సాయంత్రం 7 గంటలకు సలపల్లి రాజా వంశస్థుల చేత జగజ్యోతి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అనంతరం స్వామివారికి నీరాజన పంచహారతి మంత్రపుష్పం జరుగుతాయి. అనంతరం స్వామివారి యొక్క ఎదుర్కోలోత్సవం తెల్లవారుజామున 2 గంటలకు దివ్యలీలా కళ్యాణ మహోత్సవం విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారికి ప్రత్యక్ష అనుగ్రహము అలాగే జన్మరాహిత్యం కలుగుతుందని సాక్షాత్తుగా భారతీయ అమ్మవారికి ఈశ్వరుడు చెప్పడం జరిగింది. ఎవరైతే నన్ను నదీ స్నానం ఆచరించి నన్ను దర్శిస్తారో వారికి ప్రత్యక్ష మోక్షాన్ని ఇస్తానని సాక్షాత్తుగా అమ్మవారు చెప్పడం జరిగింది. నమః పార్వతీ పదజే హర హర మహాదేవ హర. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్ళేపల్లి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని స్వయంభూగా కొలువుదీరిన శ్రీ దుర్గానాగేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు బుధవారం ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు
విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్న భక్తజన సమూహాన్ని దాహార్తిని తీర్చడం కోసం సుమారు 30,000 మందికి మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్కుర్తి రాంబాబు, పరమ శ్రీనివాసరావు, మూపతి రేణుకయ్య తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదేనని సామాజికవేత్త బండారు రామ్మోహన్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి రామ్మోహన్ రావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఆయనకుందన్నారు. కోటిపల్లి, నరసరాపురం రైల్వే లైన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి చివరకు విజయం సాధించారన్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైల్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా అధ్యాపకుడిగా ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారన్నారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, కూటమి నేతల మధ్య అనైక్యత ఆయన విజయావకాశాలు దెబ్బతీస్తున్నాయన్నారు. నిరుద్యోగులంతా తనకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో తన గెలుపుపై బండారు రామ్మోహన్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యాక్చువల్స్ మన విద్యారంగానికి సంబంధించి అందరికీ తెలిసిందే. నిజానికి రాజకీయ రంగానికి సంబంధించి కాదండి. ఈ టీసీఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోని ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయ రంగానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా పోటీకి రారండి. ఎస్కేబీఆర్ కాలేజీలో లెక్చరింగ్ చేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా అనేక సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా చేశాను. వాటి వివరాలను కూడా ఈ పార్టీలో పొందుపరిచాను. మార్చి నెలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు రామ్మోహన్ రావు. స్థానిక బిఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా గత 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి 20న ఉమ్మడి గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం మనందరూ కూడా తెలిసిందే. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే పెద్దల సభ. పెద్దల సభ అంటే సాధారణంగా ఉన్నత విద్యావంతులు, మరి పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే విషయ పరిజ్ఞానం, విషయాల మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు ఈ సభకు పోటీ చేయటం, తర్వాత వాళ్ళు ఎన్నికవటం, అదేవిధంగా ఆ సభలో ఏదైనా బిల్లు చర్చకు వచ్చినప్పుడు దాని మీద మంచి చర్చలు జరగడానికి దోహదపడటం అన్నది ఇంతవరకు కూడా జరిగింది. ఎందరో పెద్దలు, మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఈ పెద్దల సభకు ఎన్నికయ్యి తమ వంతు బాధ్యతగా ప్రజలకు వాళ్ళు ఈ సభ ద్వారా సర్వీస్ చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తు రాను రాను ఈ పెద్దల సభ యొక్క అర్థం మార్చబడబోతుంది. మరి రాజకీయ పునరావాస కేంద్రాల కింద ఈ పెద్దలు సభను మార్చడానికి కొన్ని రాజకీయ పార్టీలు మరి ప్రయత్నం చేయటం అన్నది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఈ అంశం మీద విద్యావంతులు అందరూ కూడా ఎంతో మదన పడుతున్నారు. మరి పెద్దల సభలు అంటే మరి ఉన్నత విద్యావంతులు, విషయాల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తులు వెళ్తే మరి ప్రజలకు మంచి చేకూరుతుంది అనేది అందరి భావన. మరి ఆ ఉద్దేశంతో మరి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా అనేక అధ్యాపక సంఘాలు ఒత్తిడి మేరకు నేను ఈ పెద్దల సభకు పోటీ చేయాలని నిర్ణయించడం అనేది జరుగుతుంది. నేను ఇండిపెండెంట్గా ఈ ఫిబ్రవరి 20న జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. మరి నాకు 3 దశాబ్దాలుగా నేను అధ్యాపకుడిగా పనిచేయటం, అదేవిధంగా నా మిత్ర బృందం అందరూ కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవటం, వాళ్ళందరూ కూడా 3 దశాబ్దాలుగా మరి బోధనా వృత్తిలో ఉండటంతో కొన్ని వేల మంది విద్యార్థులు మాకు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు అండదండలు అందిస్తూ మరి మా ప్రచారాన్ని భుజానికి ఎత్తుకుని వాళ్ళే మమ్మల్ని ముందుకు నడిపించడం అన్నది జరుగుతుంది. మరి విజ్ఞులైన ఓటర్లు ఈ అంశాలన్నింటినీ కూడా గుర్తించాలి. నేను ఎవరో అవకాశం కల్పిస్తుంటే మరి పోటీ చేస్తున్న వ్యక్తిని కాదు, అదేవిధంగా ఏదో సంఘం బలపరిస్తే మరి నేను పోటీ చేస్తున్న వ్యక్తిని కాదు. నేను స్వతంత్రంగా సొంత వ్యక్తిత్వంతో కలిగిన వ్యక్తిని. మరి నేను స్వతంత్రంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటం అన్నది జరిగింది. మరి ఏదో ఒక రాజకీయ పార్టీ అవకాశం కల్పిస్తానో లేదా ఏదో ఒక సంఘం అవకాశం కల్పిస్తానో పోటీ చేసే వ్యక్తులు ఏ విధంగా ముందు వ్యవహరిస్తారన్న విషయం మనందరూ కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే. గత 2 దశాబ్దాలుగా నేను అనేక ప్రజా ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరూ కూడా తెలిసిందే. మరి
అందరినీ కలుపుకుంటూ 2013 సంవత్సరంలో నేను చేసిన సమైక్యాంధ్ర ఉద్యమం కానీ, అదేవిధంగా 2014 సంవత్సరంలో నేను చేసిన కోనసీమ రైల్వే లైన్ సాధన ఉద్యమం కానీ మీ అందరూ కూడా తెలిసిందే. మరి ఆ 2 ఉద్యమాలు కూడా సత్ఫలితాలు ఇచ్చినాయి. మేము అంటే ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం కోనసీమ శాఖ, అదేవిధంగా కోనసీమ జేఏసీ తరపున మేము చేసిన పోరాటం ఫలితంగానే కోనసీమ రైల్వే లైన్కి నిధుల కేటాయింపులు జరిగిన విషయం కూడా మీ అందరూ కూడా తెలిసిందే. మరీ ముఖ్యంగా నేను విద్యార్థులు మరియు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల సంబంధిత అంశాల మీద అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మరి విజ్ఞతతో వ్యవహరించి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం చాగలమరి మండలం ముడురాళ్లపల్లె గ్రామంలో పూజారులు శివశంకర్ శర్మ, దుర్బాక అనిల్ కుమార్ శర్మ వేదమంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల శ్రావణ నక్షత్రం సందర్భంగా ఆలయంలో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం దేవాలయం చుట్టూ పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణదాతలు పులిచిన్న ఓబుల్రెడ్డి ధర్మపత్ని పద్మావతి, ఉభయదాతలు అయ్యప్పరాజు ధర్మపత్ని సుజిత, పబ్బతి రామణయ్య ధర్మపత్ని రజనీప్రియ, వలంకొండు కృష్ణమూర్తి ధర్మపత్ని లలితమ్మన గ్రామ భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పాప వినాశక పాహిమురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధరణి నాయక దినకర అభిషేక ప్రియ రత్నగిరీట నివారణ రామానుజానుత స్వయం ప్రకాశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ యశాద్రి నిలయ శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామ అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుని ముందు దుకాణం మధ్య ఆగిపోయాయి. ఒక నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి విచిత్రం, ఏమి మాయ, ధనగుప్తుని నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళన. కాకినాడ జిల్లా పిఠాపురం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో లయకారుడు బోలాశంకరుడు లింగోద్భవం జరిగే పర్వదినం మహాశివరాత్రి సందర్భంగా మహాపుణ్యక్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర దేవస్థానం భక్తజన కోలాహలంతో మారుమోగుతోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసిన అధికారులు వేకోజాము నుంచి వేలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసి కుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నట్లు పిఠాపురం సిఐ
శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాసరావు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దేవుని దర్శనం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఆ విధంగానే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. దాదాపు 1,00,000కు పైగా 30 గ్రామాల నుంచి ఈరోజు అందరు రావటం, ప్రశాంతంగా దర్శనం చేసుకోవడం, ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా చక్కగా జరిగింది. సో స్పెసిఫిక్గా పోలీస్ వారికి, గుడి యాజమాన్యానికి, ఈఓ గారికి, సహకరించిన అందరికీ మా హార్టీ అండ్ ప్రతి ఇయర్ ఇలానే ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం తెల్లాపూరు మున్సిపాలిటీ పరిధిలోని పాటి గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రిక స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ మాస శుద్ధ పాడ్యమి శనివారం మార్చి 1వ తారీఖు 2025 నుండి మార్చి 4, 2025 తారీఖు వరకు జాతర మహోత్సవం జరపబడనని కురుమ సంఘం వారు కోరడం జరిగింది. 1వ తారీఖు శనివారం మల్లన్న మైలలో తీయబడును, 2వ తారీఖు ఆదివారం పాలు పట్టబడును, సాయంత్రం 4:30 గంగతెప్ప, 3వ తారీఖు సోమవారం ఊర్లో నుండి ఉదయం 9 గంటలకు గంపలు ఊరేగింపు, మధ్యాహ్నం 12 గంటలకు మల్లన్న కళ్యాణం, 4 గంటలకు అగ్నిగుండాలు, 5 గంటలకు బోనాలు, రాత్రి 10 గంటలకు ఒగ్గు కథ, 4వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నాగవెల్లి ఒగ్గు కథ కార్యక్రమం జరుగును. కాబట్టి ఈ కార్యక్రమాలు గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ పూజా కార్యక్రమాలను దిగ్విజయంగా చేయవలసిందిగా కురుమ సంఘం సభ్యులు కోరడం జరిగింది. కార్యక్రమాన్ని ఆహ్వానించి వారు కురుమ యాదవ్ సంఘం అధ్యక్షులు మారగాడి శంకర్ యాదవ్, కమిటీ సభ్యులు దర్గా శ్రీనివాస్, సమా భాస్కర్, కుల్పగూరి నరసింహులు, ఎల్కగూడెం నరసింహులు, వెల్లిమల్ల కృష్ణ, వై రాములు యాదవ్, మాజీ సర్పంచ్ ఎస్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ కె సునీత గోపాల్, మాజీ ఎంపీడీసీ ఎం మహేశ్వరి శ్రీనివాస్, మాజీ ఎంపీడీసీ ఎం లావణ్య రజనీకాంత్, మాజీ ఉప సర్పంచ్ ఎస్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం, గ్రామం పాటి, మండల్ పట్టంచెరు, తెల్లపూర్ మున్సిపాలిటీ. ఈ యొక్క పాటి గ్రామంలో మల్లికార్జున స్వామి 1988లో వెలిచింది టెంపుల్. నాటి నుండి నేటి వరకు శివరాత్రి అయినా తదుపరి వారం అంటే నెక్స్ట్ వారంలో కంపల్సరీ ఇక్కడ మల్లికార్జున స్వామి జాతర కార్యక్రమ మహోత్సవాలు ఆనాటి నుంచి పెద్దలు ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తారో ఈ రోజు వరకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు పాటి గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం వచ్చే శనివారం 2వ తారీఖు, శనివారం 1వ తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. శనివారం నాడు సాయంత్రం బయలలు, ఆదివారం పొద్దున 10 గంటలకు గంపల ఊరేగింపు, శనివారం సాటర్డే తీసుకుంటా, సాటర్డే రోజు మహిళలు, ఆదివారం రోజు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు గంగతెప్ప, సోమవారం రోజు పొద్దున 9 గంటల 10 గంటల మధ్యలో గంపల ఊరేగింపు, మధ్యాహ్నము మల్లికార్జున స్వామి లగ్నము, సాయంత్రము బోనాల కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అగ్గిగుండాల కార్యక్రమము, 4 గంటలకు అగ్గిగుండాల కార్యక్రమము. ఇవి నాటి నుండి నేటి వరకు ఆ రోజు నుంచి అయితే మా పెద్దలు నిర్వహించినటువంటి ఈ యొక్క మందిరం వద్ద జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇప్పటి వరకు అదేవిధంగా మేము వాళ్ళ సూచనల మేరకు చేసుకుంటూ వస్తున్నాము. కావున ఇటు నుంచి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా గ్రామ పెద్దలు, చింతలు, యువజన సంఘాల అధ్యక్షులు అందరికీ వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చి ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళకు అనుకూలంగా ఇక్కడ సౌకర్యాలు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సౌకర్యాలు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క మల్లికార్జున స్వామి జాతర కార్యక్రమము ఈ సంవత్సరం బ్రహ్మాండంగా, ప్రతి సంవత్సరం కంటే చేసిన దానికంటే ఇంకా హెచ్చుగా బ్రహ్మాండంగా చేయనికే గ్రామ పెద్దల సమక్షంలో కుటుంబ సంఘం అధ్యక్షులు మరియు కుటుంబ సంఘం కమిటీ వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. కావున అందరికీ ఆహ్వానితులే ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. పాటి గ్రామము, పడంచేరు మండలం, తెల్లాపూర్ మున్సిపాలిటీ. మా గ్రామంలో శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవము మన మార్చి
1 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతున్నది. 1 నుంచి 4 తారీఖు వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి. మనకు 3 తారీఖు నాడు బ్రహ్మనాభ మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగుతుంది. అలాగే ఊరేగింపు జరుగుతుంది. గంపల ఊరేగింపు మార్నింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 3-4 గంటలకు అగ్గిగుండాలు జరుగుతాయి. బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన గ్రామంలో మల్లన్న జాతర దాదాపుగా 37 సంవత్సరాల నుంచి ఈ జాతర కార్యక్రమం మా కులం పెద్దలు జరుపుతున్నారు. ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మా గ్రామ మల్లన్న జాతరను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ, ఎల్లపూర్ మున్సిపాలిటీ ఈ యొక్క మా కుటుంబ సంఘ యాదవ సంఘము కమిటీ మరియు దానికి నేను అధ్యక్షత కుటుంబ సంఘం అధ్యక్షుడు. మేము అందరినీ ప్రజలను ఇక్కడ వివిధ గ్రామాల ప్రజలను కూడా అందరినీ ఆహ్వానిస్తాము. మా కమిటీ సభ్యులందరం కూడా అందరూ పాల్గొని ఈ యొక్క జయప్రదం చేయాలని కోరుచున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బాలకొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ పర్వతావర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం, హోమాలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నిర్వహించారు. మీడియాతో ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమని, పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి మనం చదువుకున్నామని, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం భక్తులలో కలిగి ఉన్న దేవాలయం అని మీడియాతో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాల్లో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆలయ ధర్మకర్త, గొల్లపల్లి ఇంద్రసేనారెడ్డి ఆలయ ధర్మకర్త, పగడాల అశోక్ కుమార్ ఆలయ ధర్మకర్త మరియు ఆలయ కార్యవర్గ సభ్యులు పెద్దపోయిన శంకరయ్య, బతుల నరసింహ, గరిసే చిన్నకృష్ణయ్య, పెద్దపోయిన అభిరామ్, దుబ్బ రామకృష్ణ, వెంకటగల గణేష్ ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదేవ. ఈ ప్రొద్దుటూరు గ్రామంలో మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వతవర్ధిని సమేతంగా కొలువై ఉన్నారు. ఇది అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి మనం తెలుసుకుంటే అక్కడ ఒక శిలాశాసనం ఉంది. ఆ శిలాశాసనం కనుక చూస్తే అది 912 క్రీస్తు శకం 912 వేయబడి ఉంది. దానికి పూర్వమే అక్కడ ఈ బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగం, తర్వాత దానికి ఆపోజిట్గా ఎదురుగా జలలింగేశ్వర స్వామి, మరియు దీని యొక్క ప్రశస్తి ఏమైందంటే ఇది ఒక పంచాయతన శివలింగం. అంటే శివుడు మధ్యన ఉండి ఒక దిక్కు అమ్మవారు, ఇంకొక దిక్కు విష్ణుమూర్తి, ఇంకొక దిక్కు సూర్య భగవానుడు, గణపతి ఉన్నటువంటి దేవాలయం ఈ ఏరియాలో ఇది ఒకటే ఉందని అనుకుంటున్నాను నేను. అట్లాగే ఈ జలలింగేశ్వర స్వామి మాత్రం జమ్ముకేశ్వర తర్వాత మన ఒక పొద్దటూరు గ్రామంలోనే ఉందని ప్రసిద్ధి. సో ఇది అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రకూట రాజుల కాలంలో ఉన్నటువంటి గుణక అనే ఒక రాజు ఏరియాలో వెళ్తున్నాయన ఈ దేవాలయం కోసం ఒక 15 ఎకరాల పొలం కోసం ఆ యొక్క శాసనాన్ని వేయడం జరిగింది. నేను ఈ గ్రామంలో పుట్టాను కాబట్టి చిన్ననాటి నుంచి నాకు ఒక కళ ఉండేది. ఆడుకునేటప్పుడు కానీ ఆ కాలంలో శివాలయం చుట్టూ వెళ్ళినప్పుడు నేను 10-15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గుడి శిథిలావస్థలో ఉండింది అప్పటికే. సో ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని కనుక దేవుడు కనుక అనుగ్రహం కలిగిస్తే జీవితంలో పైకి వస్తూ గుడి కట్టాలని ఒక కళ ఉండేది. సో ఆ కళని మేము ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అయినటువంటి ఈ గ్రామానికంటే మన మందపురం గ్రామానికి చెందినటువంటి మన శ్రీకాంత్ రెడ్డి గారు, సోలిపురం శ్రీకాంత్ రెడ్డి గారు, వారి మిత్రులైనటువంటి ఇంద్రసేనారెడ్డి గారు మేము ఒకసారి కలిసి అసలు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు గుడి కడతాం. సో మా ఆలోచన విధానం వాళ్ళు ముందుకు రావడం అనేది గుడి ముందుకు పోవడానికి అవకాశం జరిగింది. సో మేమందరం ముందుకు వచ్చి మేము 2016లో 23 మార్చి నాడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది, భూమి పూజ కార్యక్రమం. తద్వారా భూమిని అంతా కూడా మనం అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి పాత విగ్రహాలన్నిటి కూడా బాలాలయాల్లో పెట్టి
పూజలన్నీ మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 2021 నవంబర్లో మనం ఆల్రెడీ గుడిని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు నాదే. మాకు తెలిసిన సామాజికవేత్త బండారు రామోహన్ రావు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.